మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా నువ్వు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు. ఎడిటర్స్ ఇక్కడ కట్ చేయాలి. ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను, దీని పైన ఎక్కించిన తర్వాత కింద రాశి ఫలితాన్ని చెప్పాలి. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగున్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. రైట్. ఇప్పుడు మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది? మేషరాశి మిత్రులారా, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది. ఎందుకంటే 7.5 శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు. సూర్య భగవానుడు అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు. సూర్యుడి నెల మొదటి అర్ధభాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు. బృహస్పతి సంచారం అనుకూలం. శుక్రుడు నెలాఖరు వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. 4వ ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఏమన్నా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ, లేదా మీకు ఏమన్నా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరమైనా ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం లాంటివి చాలా అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది, సర్దుకొని పోవాలి. వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది. సోదర సోదరీమణులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి. ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి. మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారం, అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు, గొప్పగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది. తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి. మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు.
విద్యార్థులు చాలా శ్రమపడాలి. విదేశీయ విద్య వీసా, H1B వీసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు. ఆరోగ్యం, వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా అయ్యే అవకాశం ఉన్నాయి. వేడిగాళ్ళు, చలి మరియు జ్వరం ప్రభావాలు, బలహీనత ఏర్పడచ్చు. గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మిశ్రమం, తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా. ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది, పర్లేదు. మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం. ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పొచ్చు అండి. సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెలుసుకుంటే మే నెల 2వ తారీఖున, 5వ తారీఖున, 8వ తారీఖున, 11వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు 5 మరియు 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మే నెల 13వ తారీఖున తెల్లవారుజామున నుండి 14 వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజుల్లో సంతకాలు పెట్టడము, ఎవరితోనైనా మాట్లాడడము, వాహనం నడిపేటప్పుడు చేయడము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి. సరే, మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి, గరికతో మాల వేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనీశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి, చాలా విశేషం. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఒక నల్లని చెప్పు కానీ, ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. అందులో మీకు 7.5 శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి 7.5 శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర. చంద్రనే కరుంగాలి అంటారు. ఈ కరుంగాలి మాలను ధరించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, గ్రహదోషం అన్ని కూడా తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకను దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి. మీ ఇష్ట దైవం కులదైవ ప్రార్థన చేయండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, శని దృష్టి పడితే యోగమా, కష్టమా, లాభమా? ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శనీశ్వరుడు అంటాం చూసారా, ఈశ్వర శబ్దం కలిగిన వాడు. అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు. ఎలా వేదంలో కూడా ఏం చెప్పింది? ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివం. అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఎలా అంటే తులా, ధనుసు, మీన రాసుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 రాశులను వీక్షిస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందువల్ల శనీశ్వరుడు వృషభ, కన్య, ధను రాశులను వీక్షించడం జరుగుతుంది. ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది. కొన్ని రాశులు చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాశులకు ఆదాయం, వృత్తి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆదాయ ఉద్యోగాలు పడతాయి. ఈ 3 రాశులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకర, కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు. శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో, అర్ధాష్టమ శనిగా ధనుసులో, 7.5 శనిగా మేషరాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి. పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు. చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారా, ఆ బెల్లాన్ని
కాకికి పెట్టండి గోడ మీద, కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ. ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు. మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకు పోయి ప్రదక్షిణ చేయండి. ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు, ప్రదక్షిణ చేయలేదు, జమ్మి చెట్టు కరుంగాలి. 90 సంవత్సరాలుగా ఉన్న జమ్మి 140 సంవత్సరాలు కానీ కరుంగాలి అవుతుంది. ఈ కరుంగాలి మాలను ధరించండి, జపం చేయండి. ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాల వేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శని దోష నివారణ జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. శని భగవానుడు మాకు వచ్చారు, మాకు షాడశ జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ జరుగుతుంది అని, కంఠ శని జరుగుతుంది, జన్మ శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి. శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు, జీవితాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకోండి. ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా, అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకుందాం. మన యొక్క ఆలోచన అంతా అయ్యో నాకు దెబ్బ దక్కిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం. కానీ శరీరంలో మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా, ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ తాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి. అలాగే 9 గ్రహాల్లో ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా 8 గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి. ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి. విజయోస్తు. శని చూసినప్పుడు కోటి లాభమే అండి. విజయోస్తు.